నమస్కారం అండి. నా పేరు పుల్లా శ్రీరాములు, సర్పవరం, కాకినాడ రూరల్ మండలం. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ అండి. ఈ మధ్య వార్తల్లో ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి, ఆ ఆలయంలో ఉన్నటువంటి లడ్డు గురించి గట్టిగా ప్రసారం జరుగుతుంది. నిజంగా హిందూ అనేవాడు ప్రతి ఒక్కరూ కూడా లడ్డూ ప్రసాదాన్ని పరబ్రహ్మభావంగా చూపుతారు. అటువంటి లడ్డూపై వివాదం లేకటం అన్నది హిందువులందరినీ కూడా మనోభావాలు దెబ్బతీసేనట్టుగా ఉన్నాయి. అంతేకాదు గత ప్రభుత్వంలో చేసినటువంటి పాలకులు చేసినటువంటి అవినీతి మామూలుగా ప్రజల్లోనే కాదు, ప్రభుత్వం మీద కాదు, అధికారంలోనే కాదు, ఒక లడ్డూలో కూడా చేసేయడనేది ఈ రోజున బయటపడింది. లడ్డూ ప్రసాదానికి వాడేటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఆ ఆవు నెయ్యి కూడా కలితం అనేసి ఈ రోజు రావడం అనేది మాకు చాలా బాధగా ఉంది. లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి 600-700 రూపాయలు అమ్మేటువంటి నెయ్యి ఈరోజు 300 రూపాయలకే సప్లై చేస్తాననేది ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పేసేసి ఆ కాంట్రాక్టుల ద్వారాగా సగం ఆలో సగం వేళ లబ్ధి పొందినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రోజున ఈ బయట పెట్టేటప్పటికి వాళ్ళకి ఏం అనాలో తెలక ఇలా రమ్మా అన్న టైపోలు కూడా చెప్పేస్తున్నాను ఇక్కడ లడ్డు గురించి. ఆ లడ్డూ గురించి ఏమైనా తెలుసా? మేడం గారు లడ్డూ ప్రసాదం పెట్టినప్పుడు పక్క చేతిలో పెట్టేసి పక్కన ఇలా తీపేసి చిప్పులు ఉన్నాయి ఇప్పుడు మనకి. అంతేకాదు ఆయన సెట్ వేసుకొని చేసిన తిరుమలలో సెట్ వేసుకున్నప్పుడు ఇలాగ అత్యంతలు దులిపేసుకున్న సందర్భాలు చూసాము. మా ప్రసాదం మీద ఇంత వివాదం చేయటానికి మీరు ప్రెస్లో కూడా చెప్పడం జరుగుతుంది. దాని గురించి మా ప్రసాదం కానీ, మా హిందూ మతం గురించి కానీ, మా దేవుదేవుల గురించి కానీ మాట్లాడే అర్హత హక్కు కూడా మీకు లేదని మేము అనుకుంటాం. హిందువులందరూ కూడా హిందువుల మనోభావానికి దెబ్బతీయడానికి ఇదొక ఎత్తుగడగా మాకు కాపాడుతుంది. మాజీ ఏఎంసీ చైర్మన్ ఆత్మకూరు గత 4 రోజుల నుంచి భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ తిరుపతి అతి పవిత్రమైన లడ్డూ ప్రసాదం విషయంలో ఈ చర్చ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీనికి కారకులు ఎవరు అని అనుకుంటే దీన్ని రాజకీయ దృష్టితో కాకుండా దీనిని ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జరిగిన అపచారంగా భావించి దోషులను కఠినంగా శిక్షించాలి. దోషులు తేలాలంటే దానిపైన ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంక్వైరీని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి రిపోర్టునిచ్చి ఈ యొక్క భక్తుల యొక్క మనోభావాలను కాపాడవలసిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వ పాలకుల సమయంలో ఇది జరిగింది కాబట్టి దానిని ఏదో ఒక కుంటి సాగు చెప్పి దానికి వక్ర మార్గాలు చెప్పి దానిని కావాలని ప్రకటన చేపిస్తున్నారు. టెస్ట్ అన్ని డూప్ అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎన్డీడీప్ అనేది భారతదేశంలోనే ఒక మంచి ప్రమాణాలతో కూడిన టెస్టింగ్ సంస్థ, మిల్క్కు సంబంధించి దేశంలోనే ఒక ప్రాముఖ్యత కలిగిన సంస్థ. దానిలో ఈ టెస్టింగ్ జరిగింది ఈరోజు. అది ప్యూర్ గవర్నమెంటే, అది ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. దానికి దాన్ని మాట్లాడే పరిస్థితే లేదు. సాక్షాత్తు మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడు సబబు కాదు. అది అధికారులతో తప్ప, పాలకులతో తప్ప మీరు ఎంక్వైరీ చేయండి అని ఒక మాట చెబితే సరిపోయే మాజీ ముఖ్యమంత్రి గారు దానికి కూడా ఏదో కుంటి సాగులు చెప్పి దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. దీనికి రాజకీయాలకు అతీతంగా ఎవరైనా దోషులు శిక్షించాల్సిందే, దోషులను బయట పెట్టాల్సిందే అని మేము డిమాండ్ చేస్తున్నాం. పవిత్రమైన తిరుమల లడ్డుపై వారం రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 మార్చి దాకా ఏ విధంగా మరి తిరుమల లడ్డు పవిత్రమైన లడ్డు మీద ఆయన చేసినటువంటి ఆ అక్రమ నెయ్యి విషయంలో, పవిత్రమైన దేవుడు ఈ ప్రపంచంలోనే వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరికీ కూడా నమ్మకమైన దేవుడు. ఆ దేవుడు ఇచ్చే ప్రసాదంలోనే కల్తీ నెయ్యి, మరి దానికి చెప్పుకోకూడదు. దాంట్లో పంది కొవ్వు కానీ అలాగే ఆవు కొవ్వు కానీ రెండు కూడా కల్తీ చేసి కేజీ 350 రూపాయలకు నెయ్యి ఎక్కడైనా వస్తా అని చెప్పి
ఈ రాష్ట్రంలో ఒకసారి ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. 6 నెలలకోసారి నేను టెండర్ పిలుస్తున్నాను, కానీ లోపాలన్నీ కూడా నేను గతంలో చూశాను. ఇది మా గవర్నమెంట్లే కాదు, గత 2014 నుంచి అనాదిగా కూడా దీని మీద ఉంది. ఇది నేను చేసిన తప్పు కాదని చెప్పి తప్పించుకునేదానికి చెల్లబల్లు మాటలు చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. చాలా అన్యాయం. ఒకటే చెప్తున్నా, నీకు 11 సీట్లతో ఈ రాష్ట్రంలో పూర్తిగా నిన్ను ప్రజలు విస్మరించారు. ఇప్పటికైనా సరే మీరు ఒక పవిత్రమైన వెంకటేశ్వర స్వామి మీద నిందులేసి, గతంలో కూడా మీ నాన్న కూడా రాజశేఖర రెడ్డి కూడా తిరుమలలో మన వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడాడు. ఆ వాళ్ళే కల్లారి మరి హెలికాప్టర్లో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి జాగ్రత్తగా మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిదని కూడా నేను హెచ్చరిస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే ఈ 2024లో ఈ లడ్డు మీద ఎంక్వైరీ వేశాడు. ఎంక్వైరీ వేసి దీని మీద పూర్తి ఒక రిపోర్ట్ తెప్పించుకొని దీన్ని కల్తీ నెయ్యిని అరికట్టేదానికి శాయశక్తుల కేంద్రానికి కూడా దీన్ని మరి పంపడం కూడా జరిగింది. కేంద్రం కానీ అటు ఎన్డీఏ గవర్నమెంట్ 3 పార్టీలు కూడా కలిసి దీని మీద పూర్తి నివేదిక తెప్పించుకొని దీన్ని చర్యలు తీసుకుంటామని కూడా పూర్తిగా మాకు ఈ ప్రజల మీద, ఎందుకంటే మాకు వాళ్ళ ప్రజలకు ఏదైనా సరే ఒక మంచి పని చేయాలి, కానీ చెడు చేసే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కాదని చెప్పి కూడా మరొకసారి నేను వినియోగించుకుంటాను. వీళ్ళందరికీ కూడా, ప్రజలందరూ కూడా ఇప్పుడు దాకా జరిగినటువంటి ఈ కల్తీ నెయ్యిల విషయంలో చాలా అన్యాయం. వీళ్ళందరికీ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పి పూర్తిగా ఆయన ప్రజల మీద